హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు మీకు ఒక బెస్ట్ స్నాక్ తెచ్చేసానండి. టీవీ చూస్తూ ఇవి ఒక డబ్బా పట్టుకున్నారంటే డబ్బా మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. దీన్నే చివడా అంటారు. అంటే మన అటుకులు మిక్చర్ లాంటిదండి. లైట్ ఫ్లేవర్స్తో అదిరిపోతుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో 5-6 పచ్చిమిర్చి, ఒక అరకట్ట కొత్తిమీర, ఒక ఇంచంత అల్లము, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దే. ఇప్పుడు ఇంకొక పెద్ద పాత్రలో 200 గ్రాముల అటుకులు పల్చనివి తీసుకోవాలండి. లావు అటుకులు ఈ టైప్ ఆఫ్ మిక్స్చర్కి పనికిరావు కాబట్టి పల్చని అటుకులే తీసుకుని ఇవి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇవి బాగా క్రంచీగా అవుతాయి అన్నమాట. తినడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసేసుకుని ఈ అటుకులు పక్కకి తీసేసి ఒక పెద్ద పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందులో ఒక అరకప్పు పల్లీలు వేసుకుని పల్లీలు ఒక 80% వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆల్మోస్ట్ కలర్ వచ్చేసేలాగా ఉంటాయి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా ఒక 3 నిమిషాలు అనమాట. అది కూడా లో ఫ్లేమ్లో. తర్వాత ఒక 10-12 బాదం పప్పులు, ఒక 15 దాకా జీడిపప్పులు వేసి పల్లీలతో పాటు ఇవి కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లంత పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. అంటే వేయించిన శనగపప్పు అండి. ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ అస్సలు పనికిరాదు దీనికి. తర్వాత ఒక అరకప్ అంత కరివేపాకు కూడా వేసేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కచ్చాబచ్చాగా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఈ అల్లం పచ్చిమిర్చిలో ఉన్న నీరు శాతం కూడా తగ్గిపోతుంది. అండ్ మనకి అటుకులు బాగా నిలవ ఉంటాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. ఇలా పొడి పొడిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ అంత నల్లుప్పు. ఇది చాలా ఈజీగా దొరికేస్తుందండి కిరాణా షాప్లోను, సూపర్ మార్కెట్లోను. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత కారం. కారం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. తర్వాత కూడా అంతా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆపేయండి. ఈ మసాలాలు లైట్గా వేగాలంతే. తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులు ఇందులో వేసేసి ఒక 2 గరిటెలు పట్టుకుని ఇలా ఎడ్జెస్ నుండి తీస్తూ లైట్గా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం తీసుకున్నవి పల్చటి అటుకులు కదా, చాలా ఈజీగా బ్రేక్ అయిపోయి పౌడర్ అయిపోతాయి. సో ఇలా ఎడ్జెస్ నుండి తీసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు అయితే టైం పడుతుంది, కానీ ఓపిక అవసరం. ఇలా కలుపుకున్నాక ఇవి ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 30 నుండి 45 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.